Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. టుడే గాడ్స్ ప్రామిస్. ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు. కీర్తనల గ్రంథం 33వ అధ్యాయం 5వ వచనం. He loves righteousness and justice. The book of Psalms chapter 33 verses 5. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలోను దేవుడు నీతో నాతో తెలియచేస్తున్నాడండి. చూడండి, ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడని మనందరితో మాట్లాడుతున్నాడు. చూడండి, భక్తుడైనటువంటి దావీదు తెలియచేస్తున్నాడు, ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు. మరి మనందరి జీవితాలలో నీతి న్యాయం ఉంటుందా? మన బ్రతుకుల్లో గాని, మన కుటుంబాల్లో గాని ఎటువంటి నడక నడుస్తున్నాం, ఎలా జీవిస్తున్నాం, ఎలా బ్రతుకుతున్నాం? మన బ్రతుకుల్లో కూడా అనేక సార్లు యథార్థత ఉండదు, నీతి ఉండదు, న్యాయం ఉండదు. అంతా చెడుతనమును కలిగి అబద్ధికులుగాను జీవిస్తున్నారే గాని నీతి లేని బ్రతుకుతున్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నీతిగా బ్రతకండి, న్యాయంగా బ్రతకండి. దేవుడు మీ కొరకు మంచి బహుమానమును, మీ ఎడల ప్రేమను కలిగి ఉన్నాడని దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, మన జీవితం మారాలన్నా, మన నడతలు మారాలన్నా, మన సమస్యలకు పరిష్కారం రావాలన్నా అది కేవలం దేవుని వలన. ఎందుకంటే ఆయన నీతిమంతుడు, న్యాయవంతుడై, సత్యవంతుడై ఉన్నాడు గనుక. మనం కూడా నీతిగాను బ్రతికినప్పుడు, న్యాయంగా జీవించినప్పుడు, చెడుతనమునకు దూరంగా ఉన్నప్పుడు కూడా మన ఎడల అనేక విమర్శలు అనేవి ఇంకా ఎక్కువ వస్తాయి. ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు మన జీవితంలోకి ప్రవేశించినప్పుడు వాటిని బట్టి మనం కృంగిపోకూడదు. ఎందుకంటే దేవుడు కూడా నీతిమంతుడిగా, యథార్థంగాను, న్యాయవంతంగా జీవించినప్పుడు దేవుని మీద కూడా అనేక నిందలు మోపారు. కానీ దేవుడు వాటిని బట్టి క్షీణించిపోలేదు, కానీ దేవునికి ప్రార్థించుకున్నాడు, తన తండ్రికి. మరి మనం కూడా మన జీవితాలలో ఏర్పడిన బట్టి, సమస్యలను బట్టి అవి దేవుడు తీర్చగలడు. మనకు తోడుగా ఉంటాడు, అండగా ఉంటాడు. ఎప్పుడు ఏది కావాలన్నా మనకు వెన్నంటే ఉండే మనకు సహాయం చేసే దేవుడై ఉన్నాడు కనుక మనందరి జీవితాలలో నీతి న్యాయము ప్రేమించి కృపా కాపుదల దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవాదేగల తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. నీవు నీతిమంతుడవు, యథార్థవంతుడవు, సత్యవంతుడవై ఉన్నావు కదా ప్రభువా. మా జీవితాలలో నీతి న్యాయమును ప్రేమించి కృప మాకు దయచేయండి ప్రభువా. మంచి జ్ఞానంతో కూడిన మాటలను, ఆ మార్గాలను మా జీవితాలన్నీ సరిచేసి మాలో చెడుతనమును తీసి ప్రభువా, నీ న్యాయముని సత్యమును గ్రహించుకొని ప్రభువా, నీ కొరకే బ్రతికి మా ఎడల నీ ప్రేమను చూపించమని, కృపా కాపుదల మా అందరి జీవితాల్లో కుమ్మరించమని కోరుతూ యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.